close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. On we'll go, finding life along the way, melodies we haven't played. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మరి మనమైతే ఇట్లా రిచ్ కాదు, అట్లా పూర్ కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళం కదా. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం ట్రిప్ వెళ్ళాలంటే చాలా భయపడుతూ ఉంటాం, ఎందుకంటే అంత బడ్జెట్ మనం పెట్టలేము. సో తక్కువ బడ్జెట్లో ఎలా టూర్ వెళ్ళాలి అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుందండి. అంటే మొత్తంగా కాకపోయినా కొంచెంలో కొంచెమైనా ఖర్చు తగ్గించుకోవచ్చు. సో కంప్లీట్గా వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే టోటల్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ట్రిప్ వేయొచ్చు ఈజీగా అండ్ మన ఇంట్లో మనకున్న వాటితో అనేది ఇందులో అయితే క్లియర్గా ఉందండి. ఓకేనా, మరి స్కిప్ చేయకుండా వీడియోని ఖచ్చితంగా చూడండి. ఫ్రెండ్స్, ఇదన్నమాట ప్రిపరేషన్ తిరుపతికి వెళ్ళడానికి. తిరుపతి ఒకటే కాదనమాట, 1 వీక్ టూర్. ఎక్కడెక్కడ అనేది చూస్తే గానీ తెలీదు. 7 డేస్ 7 days అమ్మా. నాకు హాలిడేస్ అన్ని రోజులు కూడా ఇవ్వలేదమ్మా. అన్ని రోజు. ఫస్ట్ నువ్వు ఫోన్ ఒప్పకు, ఫస్ట్ చూపి. ఇదేంటో తెలుసా, మేము ఈసారి టూర్లో అసలు బయట ఫుడ్ అనేది చాలా చాలా తగ్గేయాలనుకుంటున్నాము. అంటే ఎప్పుడో టైం తప్ప బయట తినొద్దు, మేము చేసుకునేదే తినాలనుకుంటున్నాం. దానికనైతే ప్రీమిక్స్ అనమాట, ఉప్మా మొత్తం కలిపి ఇలా పెట్టేసుకొని ఖాళీ హాట్ వాటర్ పెట్టేసుకొని హాట్ వాటర్లో మనం కలుపుకున్నాం అనుకో, ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. చాలా ఈజీ ప్రిపరేషన్, మన ఇంట్లో రెగ్యులర్ యూజ్ కూడా పనికొస్తుంది. ఈ విధంగా మనం ప్రీమిక్స్ చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో సాల్ట్ కూడా ఇందులోనే వేసానండి. సో మనం బౌల్ పెట్టేసుకొని వాటర్ పోసుకొని బాయిల్ అయ్యేదాకా ఉంచుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ రవ్వ వేసుకున్నాం అనుకో, ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. అదనమాట ప్లాను. ఇంకా మేము ఏమేమి ఐటమ్స్ వేసుకున్నామో చూస్తారా, చూపిస్తాను పదండి. గోంగూర పచ్చడి, తెలంగాణ స్పెషల్ గోంగూర పచ్చడి అన్నమాట. ఆవకాయ తర్వాత మనం గోంగూరనే స్పెషల్ అంటాం కదా, సో గోంగూర పచ్చడి. ఇది టమాటో పచ్చడి, ఇంట్లో వేసినవే అన్ని. ఆవకాయ పౌడర్, టమాటో పచ్చడి నేను చేసింది, చాలా బాగుంటుందండి. ఇదైతే కాకరకాయ అనే వారు అసలు గెస్ కూడా చేయరు, అంత బాగుంటుంది. ఇంక ఇందులో వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా ఏం కర్రీ అవసరం లేదు. చలికాలంలో ఇంకా బాగుంటుందండి. సో గోంగూర, కాకరకాయ కారం అండ్ టమాటో పచ్చడి. స్నాక్స్కి వచ్చేసి మురుమురాలు చేసుకున్నామండి, ఇన్ని మురుమురాలు. ఇంకా ఆవకాయ ఉండాల్సిందే, మరి ఆవకాయ కూడా తీసుకున్నాం. ఇంకా మేము వెళ్ళే ముందు ఇంకా ఏమేమి ప్రిపరేషన్ ఉన్నాయి చూపిస్తే, కాఫీ కూడా చేస్తున్నానండి. మనకు చలికాలంలో చాలా చల్లగా అనిపించినప్పుడల్లా ఏదైనా వేడివేడిగా తాగాలి, తినాలి అనిపిస్తుంది. సో మనం వెళ్ళే దారిలో ఏం లేకున్నా ఇన్స్టెంట్గా కాఫీ అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు. అంటే మళ్ళీ దానికి ప్రయాసం అంటే లేదు, ఇంట్లోనే రెడీ చేసుకొని పోవడమే. ఖాళీ హాట్ వాటర్ పెట్టుకొని ఇది కలిపేసుకొని నిశ్చయంగా మంచిగా తాగొచ్చండి, అసలు ఎట్లాంటి టెన్షన్ లేకుండా. ఇంకా డ్రైవింగ్ టైంలో కూడా కాఫీ ఏ టైంలో అంటే ఆ టైంలో మనకు దొరకకపోవచ్చు, అంటే మనం వెళ్ళే ట్రాఫిక్ అంటే రూట్ని బట్టి. సో మనం కాఫీ రెడీ చేసుకున్నాం అనుకో, ఏ టెన్షన్ లేకుండా తాగేచ్చు. అది కూడా చూపిస్తాను, ఖచ్చితంగా చూడండి. చాలా మందికి యూజ్ అవుతుంది, స్టడీ చేసే వాళ్ళకు, అంటే చాలా నైట్ అవుట్స్ చేసే పిల్లలకు కానీ ఊకే మమ్మీని లేపాలి అది ఇది అనకుండా చేసుకొని తాగేయచ్చు. ఇంకా
ఎవరైనా సింగిల్గా వెళ్ళే వాళ్ళు, ట్రావెలింగ్ చేసే వాళ్ళు, డ్రైవింగ్ చేసేటప్పుడు కాఫీ తాగాలనుకునే వాళ్ళకి అది చాలా బాగా యూజ్ అవుతుంది. నేను చూపిస్తాను, ఖచ్చితంగా మిస్ అవ్వకండి. కాఫీ పౌడర్ రెడీ చేసుకుందామని చెప్పినాం కదా, దానికోసం అయితే కాఫీ వేసుకోవాలి. షుగర్ మనకు తగ్గట్టుగా వేసుకోవాలి, షుగర్ కూడా. తర్వాత నేను అమూల్య మిల్క్ పౌడర్ అయితే తీసుకున్నానండి. మిల్క్ పౌడర్తో చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇది కట్ చేసుకొని చేసుకుందాం. వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. మనకు ఇంకో ఈ విధంగా అయితే కాఫీ పౌడర్ రెడీ అయిపోతుందండి. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్. ఇప్పుడు సింపుల్గా వేడి నీళ్ళు కాచుకొని గ్లాస్లో కొంచెం ఈ పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకొని తాగేయడమే. చూద్దామా మరి? వేడి నీళ్ళు పోసుకుందాం. కొడుతుంది ఇది కాఫీ. ఇచ్చారా నీకు కాఫీరా? నో నమ్మకం ఫ్రెండ్స్. చెయ్యి పెడితే చెయ్యి తోలు ఉడుతుంది, కథలు పడకు. కాఫీ స్మెల్ ఇంత బాగా వస్తుంది. కాఫీ రెడీ. సూపర్ డూపర్ కాఫీ. టేస్ట్ చేసావు? కాల్తుంది టేస్ట్ ఎత్తే ముప్పు పెదులు. ఆల్రెడీ పెదవులు పగిలే ఉంటాయి. ఎట్లా ఉంది ఫ్రెండ్స్? చాలా బాగుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. పెడతలే కానీ ఫస్ట్ అయితే పూజ కానీ. ఎట్లయినా రెడీ అయినాం కదా, 5 నిమిషాలు బయలుదేరుతాం. హడావిడి చేసుకోకూరి. తిప్పిండిలే పెట్టు మామయ్య. ఇంకా ఎన్నో తర పెట్టి తీద్దాం. పెట్టాలమే ఇక ఏం లేదా. మామయ్య కొబ్బరికాయ కొడతాడు. ఆర్తి కర్పూరం అగ్గి పెట్టి వద్దా అత్తమ్మా? ఇదేం లేవు కదమ్మా. ఇంకేం లేవు. ఇచ్చిరా జరగత్తమ్మా. అదేందా సైదా మాకు ఇచ్చేసినాం. మేమైతే ఇక స్టార్ట్ అయిపోయినాం. మధ్యలో ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ చూసుకొని మేము ఇంకా ఫస్ట్ ఎక్కడికి వెళ్తాము అనేది మేము వెళ్ళేదాకా మీకు కూడా తెలియదు. ఎక్కడికి వెళ్తాం మీరు చూస్తేనే తెలుస్తుంది. పక్కా చూడండి వీడియో అయితే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు వెళ్తే తక్కువ ఖర్చులో ఏ ఐటమ్స్ ప్యాక్ చేసుకుంటారు, ఇంత తక్కువ ఖర్చులో ఏ విధంగా వెళ్ళొచ్చు అనేది వీడియోలో క్లియర్గా ఉంది. అస్సలు మిస్ అవ్వద్దు, చూస్తూనే ఉండండి. తక్కువ ఖర్చులో ఎక్కువ ప్లేసెస్. ఓకేనా? మా చిన్న ఆల్టో కార్లా మేము కుక్కి ఐటమ్స్ పెట్టుకున్నాం. దాని గురించి గొడవ అవుతుంది మాకు. మామూలుగా అయితే మరి బయట వంట చేసుకోవద్దు, మనమే వండుకోవాలంటే ఐటమ్స్ పెట్టుకోవాలా లేదు. ఇంకా అక్కడికి కూడా నేను అన్నీ ప్రీపెయిడ్ అంటే మొత్తం ఖాళీ వాటర్ పోసుకోవడం, వండుకోవడం అట్లా ప్రిపేర్ చేసిన. అసలు నేను ఇంకా చాలా మంది ఆయిల్, ఉప్పు, కారాలు అన్నీ పెట్టుకున్నాయి. అట్లా ఏం పెట్టుకోలేదు. మా ఆయనకు తెలుస్తలేదు. ఓడే అరుస్తుండు, సంతంత పెట్టిరు అని. మరి అమౌంట్ తక్కువ కావాలంటే పెట్టుకోవాలి కదా. అసలు ముందర మేడారం వాళ్ళు పోతున్నారు. ఇంకా వాళ్ళ చూసి ఇంకా అసలు చెప్పొద్దు అసలు ఎంత ఉందో వాళ్ళ దాంట్లో సామాన్. మేడారం పోతే ఆడ వండుకొని తింటారు కానీ అసలు ఆడ వండుకొనే తింటారు. 28వ తారీఖు అంట. ఎవరు? మేడారం. అవునా? మనం ఈసారి మేడారం పోయినట్టే. ఇంకో మా మామయ్య నేను వీడియోలో పడతలే, నేను వీడియోలో ఒకటే ఫీల్ అవుతుండు. కూర్చున్నాడు ఎట్లా కూర్చున్నాడు. డ్యూటీగానే లేట్ అయిందమ్మా ఈ రోజు అయితే. 1 గంటలకు వస్తాం అనుకుంటే 5 గంటలకు ఇంటికి వస్తే ఎట్లయితే పని. ఇవాళ డుమ్మా కొట్టేది ఉండే. అదే కదా, అస్సలు అది అయ్యాక ఈ రోజు ఇంత పని ఏంది హడావిడి. అన్నంత
కళ్యాణి ఈ నెల పింక్ స్వెటర్ చాలా బాగుంది. చలి మీ డాడీ ఏసీ లేకుండా కారు పోదంటే మరి నాతో అయితే లేదు. మేము నల్గొండకు వచ్చినాము. నల్గొండలో మాకు మా సార్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళది మ్యారేజ్ ఉండే, ముస్లిం వాళ్ళది. సో ఆ మ్యారేజ్ చూసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఇక్కడ పెట్రోల్ అయితే వేయించుకుంటున్నామండి. నల్గొండలో ఉన్నాము ఇప్పుడు. నల్గొండలో పెట్రోల్ పోయించుకొని ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాడు. చలికాలం కదా, అస్సలు నాతో నవ్వట్లేదు. చేతులన్నీ తిమ్మిరి వస్తున్నాయి. సో ఫుల్ ప్యాక్డ్. దాటినాక ఫస్ట్ టోల్ ఏంటి? టోల్ తిప్పర్తి టోల్. నల్గొండ దాటినాక మనకు వస్తున్న ఫస్ట్ టోల్ అన్నమాట. మాడుగులపల్లి టోల్ ప్లాజా ఖాళీగా ఉంది. అసలు అయితే ఇవాళ మార్నింగ్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర అయితే అస్సలు చెప్పొద్దు, అంత ట్రాఫిక్ జామ్ అయితే ఉండేనంట. ఇవాళ నుంచి హాలిడేస్ కదా, సో ఫుల్ కార్లు, ఎంత రష్ అంటే అంత ట్రాఫిక్ జామ్ అయితే ఉండే మార్నింగ్. ఇప్పుడు నైట్ మనకు 12 అయిపోయింది కాబట్టి రోడ్ అంతా మనది. అలా అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళొద్దు, కేర్ఫుల్గా స్లోగా వెళ్ళాలి. పెట్రోల్ బంకులు అయితే ఇక్కడ మొత్తం ఓపెన్లోనే ఉన్నాయి. 12 అయిపోయింది అయినా కూడా ఒక్క పెట్రోల్ బంక్ కూడా క్లోజ్ లేదు, అన్నీ ఓపెనే ఉన్నాయండి. అసలు టెన్షనే లేదు. నైట్ టైంలో మంచిగా మీ ఫేవరెట్ హీరో సాంగ్స్ పెట్టుకొని వింటూ జర్నీ చేస్తే ఇంకా బాగుంటుంది. సో మా మామయ్య ఫేవరెట్ హీరో ఎవరంటే బాలకృష్ణ గారు. సో ఆయన సాంగ్స్ పెట్టుకొని వింటూ పోతున్నాం మేము. వర్షం అయితే ఎక్కువైపోయిందండి. ఆంధ్రాలో మరి వర్షాలు ఉన్నాయో ఏంటో మాకైతే ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఫుల్ అయితే వస్తుంది వాన. చేసాం ఫస్ట్ టోల్ ప్లాజా దగ్గరికి అయితే. తుమ్మలపల్లి టోల్ ప్లాజా అంట. మనం ఆంధ్రాలోకి రాగానే ఫస్ట్ టోల్ ప్లాజా వచ్చేసి తుమ్మలపల్లి టోల్ ప్లాజా. ఇంకా ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి అనేది పోయే వరకు నాకే తెలియదు, మీకు ఎలా చెప్పేది.
సెకండ్ టోల్ ప్లాజా వచ్చేసి మనం ఎల్టూరు టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాము. టైం వచ్చేసి 3:10 అవుతుంది. 3:20 అంట. నేను స్టే చేద్దామా వెళ్ళిపోదామా? నిద్ర పోకుండానా చూసుకో, మళ్ళీ మార్నింగ్ నిద్ర నిద్ర ఉండదు రేపు నైట్. మళ్ళా రేపు నైట్ వరకు అలా ఉంటాం స్పేస్, మధ్యాహ్నమే ఉంటాం ఏడా. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. 3:34 వరకు అయితే నేను మేల్కొన్నాను ట్రావెలింగ్లో. తర్వాత ఇంకా నాతో కాలేదు. సో నేను పడుకుంటాను అంటే మా అత్తయ్య ముందుకు వచ్చింది, ఇంకా నేను పడుకున్నా. మళ్ళీ 5కి వాళ్ళకు కూడా నిద్ర వచ్చినట్టుంది. ఇప్పుడు మేము పెట్రోల్ బంక్లో ఉన్నాము, చూస్తున్నారా? పెట్రోల్ బంక్లో అయితే ఉన్నాము. ఈ పెట్రోల్ బంక్లో మా వారు ఇంకా అలా డోర్ ఓపెన్ చేసుకొని సీట్కి దిక్కన వేసుకొని తను పండుకున్నాడు, పిల్లలు పడుకున్నారు, కాసేపు మా అత్తయ్య పడుకుంది. ఇలా అయితే ఇక ఇవాళ అయిపోయింది ఫస్ట్ డే. నైట్ రూమ్ ఏం తీసుకోలేదు. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ తను లేచాక అయితే స్టార్ట్ అవ్వాలి. చూస్తున్నారా ఎట్లా పడుకున్నారు? తను కాసేపు కూడా పడుకోపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. సో ఒక 2 అవర్స్ అన్న రూమ్ తీసుకుందామంటే ఇక్కడ రూమ్స్ ఏం లేవు. అయినా వద్దులే, 2-3 అవర్స్ నిద్ర కోసం రూమ్ ఎందుకు వేస్ట్, అనవసరంగా వద్దు అని చెప్పేసి అయితే అన్నాడు. సో వీళ్ళైతే పడుకున్నారు. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇంకా 2 అవర్స్ కార్లో ఎంతసేపు అని పడుకుంటాం, కన్వీనియంట్గా ఉండదు కదా. అదనమాట, ఇలా రూమ్ డబ్బులు సేవ్ చేసుకొని పెట్రోల్ బంక్లో కార్లో పడుకున్నాం అనమాట. మొత్తానికి మా వారైతే లేచారు. ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి ఏమో నాకు అద్భుతం చూపిస్తాడంట. ఏంటో అద్భుతం, నాతో పాటు మీరు కూడా చూసేయండి. మా సీల్రాక్ అసలు వేసింది, లేచి కారు ఎక్కవే అంటే అటేటో పోతుంది నిద్ర. అంత మేధావి పిల్లలు మా పిల్లలు. మా వాడు మంచిగా అనుకుండు. ఇంట్లో కనీసం తుడుచుకున్న టవల్ కూడా ఆరేయం, కానీ కారు మాత్రం క్లీన్ చేసుకుంటాం. అదే చెప్తున్నా కదా, కనీసం ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టుకొని మా వారు కారు మాత్రం క్లీన్ చేసుకుంటాం. మేము ఏంటంటే ఊడుస్తుండు, కారు అంటే ఊడ్చుకుంటాం. అదే ఇంకా ఏడేసినావు సార్, అవి చిప్పుడు కట్ట ఏడేసినావు దాన్ని కార్ది. కూర్చోండి, ఎందుకు కూర్చోం మరి, అట్లా ఉంటుంది. వాళ్ళ వస్తువు అయితే ఒక లెక్క, ఇంట్లో మనం ఏదో అట్లా ఉంటాం అన్నట్టు. ఇంట్లో అయితే 7 అయిపోయింది, ఇంకేం అనుకుంటాం. ఉంటాయి అందులో గ్లాస్ క్లీన్ చేసుకోవడానికి. నేషనల్ హైవే 16 చాలా బాగుంది. రోడ్ అయితే సూపర్. అసలు నైట్ ఓపిక ఉంటే ఇంకా వెళ్ళిపోయే వాళ్ళం. రోడ్ బాగుంది కానీ ఓపిక లేక కంటిన్యూగా డ్రైవ్ చేయలేము. నైట్ టైంలో ఒక 2-3 అవర్స్ నిద్ర ఉండాల్సిందే. నెల్లూరు 77, కావాలి 25. మనం వచ్చేది నెల్లూరు అనమాట. 77 కిలోమీటర్స్ అయితే ఉంది నెల్లూరుకి. అలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం? ఆ రోడ్, చిన్న రోడ్ సైడ్కి, సర్వీస్ రోడ్. మొత్తం సముద్రమే, మొత్తం సముద్రమే. 5-6 కిలోమీటర్స్ ఉంటుంది. అవునా? మరి ఏ కోశాన కూడా సముద్రం ఉన్నట్టు కనిపిస్తలేదు. అద్భుతాన్ని మీకు దగ్గరలో చూపిస్తాను. అవునా? నువ్వు నీ పన్ను వేసుకో కదా. ఈ రోడ్డుకి పక్కనే సముద్రం ఉందంట. మరి రోడ్డుకి పక్కనే ఉంది కదా, చూడకుండా వెళ్తే ఏం బాగుంటుంది? చూపిస్తాను పదండి. ఎర్లీ మార్నింగ్ మంచిగా మీకు సముద్రాన్ని చూపిస్తా. కాసేపు అలా రిలాక్స్ అవ్వండి. మనం వెళ్ళే దారిలో ఉన్న చిన్న చిన్న అన్నీ చూసుకుంటూ వెళ్దాము. ఇది కూడా చూపిస్తాను పదండి అని చెప్పేసి అయితే మమ్మల్ని తీసుకెళ్తున్నాడండి మా వారు. ఇక్కడ మనకు చూపిస్తున్న ఈ బీచే రామేశ్వరానికి కలుస్తుందంట. సో మేమైతే లోపలికి అయితే వెళ్తున్నామండి. ఊర్లో నుంచి వెళ్ళాలి. అందరినీ అడుగుతూ అయితే మేము మెల్లగా లోపలికి అయితే వెళ్తున్నాము. ఒక అద్భుతం చూడడానికి మనం వస్తున్నామంట, నువ్వు పోతున్నామంట. సో వి విల్ సీ ద
వెళ్ళే దారిలో రోడ్డు వర్క్ కూడా అవుతుందండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 2 ways ఉన్నాయి. మనం వెళ్ళే దారిలో మొత్తం రోడ్డు తోపి ఇలా రోడ్డు అయితే వేస్తున్నారు. సో మేము అయితే పక్క నుంచి అయితే వెళ్తున్నాము. లోపలికి కొంచెం లోపల దాకా అయితే వెళ్ళాలి. నెల్లూరు దగ్గరలో అయితే ఉందండి ఈ బీచ్. మొత్తం కొంచెం రోడ్డు కూడా బాగోలేదు, ఎందుకంటే ఇది అంత జనాలు వెళ్ళే ప్లేస్ లాగా లేదు. సో మనమైతే మరి పక్కనే ఉంది కదా సముద్రం, చూసి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి మా ఉద్దేశం. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. డాడీ వాళ్ళు పోతురు వాడు చూడనికి, మనం కూడా పోందా. ఎంతసేపు నీళ్ళని చూస్తే నా బిడ్డకైతే ఎంత ప్రాణమో, కారుది ఉరుకుతూనే ఉంది. కానీ మనం ఇంత దగ్గర నుంచి వెళ్తున్నాం బీచ్కి అని చెప్పేసి అయితే తెలీదు. మెయిన్ రోడ్కి ఒక 2-3 కిలోమీటర్స్ పక్క నుంచే వెళ్తున్నామంట. సో మాకు చూపిస్తారన్న అద్భుతం ఇదేనంటండి బీచ్, నెల్లూరు దగ్గరలో ఉన్న బీచ్ అన్నమాట. నాతో పాటు మరి మీరు కూడా చూసేయండి. మీకు ఎవరికైనా తెలుసా అసలు ఇంత దగ్గర నుంచి వెళ్తున్నామని? ఇక్కడ కూడా ఒక బీచ్ ఉంది, వెళ్ళొచ్చు అని ఎవరికైనా తెలుసా? నాకైతే తెలియదు. మా ఆయనకైతే గూగుల్ మ్యాప్ అయినా అన్నీ తెలుస్తాయి. ఎర్లీ మార్నింగ్ వ్యూ, వాటర్ అంటే ఫుల్ భయం. బట్ అవును కదా, నువ్వు కూడా వేసుకొచ్చినావు కదా. ఎర్లీ మార్నింగ్ వ్యూ ఎలా ఉంది? బిడ్డకైతే వాటర్లో ఆడాలని ఎంత ఇష్టం. ఏ రామ్మా ఆయనకి, అరే రాలేదు చిన్నారి, పెద్దాలు వస్తున్నావు. రాక్షసితోన మామూలుగా ఉండదు, అయ్య గార్వంతోన తెగరెచ్చిపోతుంది ఈ మధ్య. సాల్తీ ఏమనకండి, నేనేం అనలేదు, కానీ అనవసరంగా అనొద్దు అంట అంతే. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అనొద్దు, అట్లని కొట్టొద్దు, కాకపోతే చెప్పి తిరిగా చెప్పాలి. ఎందుకు ఇప్పుడు సముద్రం ఎర్లీ మార్నింగ్ సీ మీద నుంచి దిగు, ఏమైనా మీద కూర్చుంటా కథల పడి దిగవే. ఫస్ట్ దిగు, దిగా నేను దింపు ఫస్ట్. చిన్నారి నీకు సీట్ ఉంది చిన్నారి, సీట్ లో కూర్చోవచ్చు, లేకపోతే నేను కళ్ళకుర్తిలో దింపుతామని చెప్పినాం రాత్రి. వినలే మాట, ఏమే అంత సీన్ లేదు చూడు. ఏం సీన్ లేదు. అవును, గ్రీన్ పచ్చని పొలాల మధ్యన మనం సముద్రం వ్యూ చూసుకొని ఎంత మనం చూస్తున్న బీచ్ ప్లేస్ వచ్చేసి రమణపట్నం బీచ్ అని అయితే అంటారండి. పెట్టు రమణపట్నం బీచ్ అని అయితే అంటారు. ఎవరైనా ఇక్కడ సైడ్ నుంచి వెళ్తే ఖచ్చితంగా విజిట్ అయితే అవ్వండి. పిల్లలతో వెళ్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి వాళ్ళు, ఎందుకంటే బీచ్ అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా. పిల్లలైతే మెయిన్గా చాలా ఇష్టపడతారు. సో మేమైతే ఆ బీచ్ చూసుకొని మళ్ళీ బయలుదేరామండి. అక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. కావలి రోడ్ నుంచి అయితే వెళ్తున్నాము. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ అక్కడ బోర్డు పైన చూసాను ఆల్రెడీ, ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయి. 50 కిలోమీటర్స్ ఉంది ఇంకా నెల్లూరుకి. నెల్లూరులో ఫేమస్ ఏంటి? నెల్లూరు కారం దోశ. అసలు నెల్లూరులో ఆ కారం దోశ తిన్నా కానీ మా ఇంట్లో నేను కారం దోశ చేసుడు అయితే అలవాటు చేసుకున్నాను. సో మరి మనం నెల్లూరు
నెల్లూరు పోతున్నాం, కారం దోశ తినకుంటే ఎలా? ఏమంటావు? తినాలి కదా, తినాల్సిందే. అంటే మనం అన్నీ పెట్టుకున్నాము టిఫిన్స్, బట్ మీకు చూపించాలి కదా నెల్లూరు కారం దోశ ఎలా ఉంటుందో అనేది. చాలా బాగుంటుంది, సూపర్గా చేస్తారండి వాళ్ళైతే. వ్యూ చాలా బాగుంది కదండి, మస్తు గ్రీన్గా అయితే ఉంది. ఆంధ్రాలో ఎక్కడ చూసినా పంట పొలాల మధ్యలో నుంచి వెళ్తుంటే చాలా బాగుంటుందండి. మనం ఎంత దూరం చూస్తే అంత దూరం పచ్చని పొలాల మధ్య నుంచి అయితే మన జర్నీ అయితే సాగుతుంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే మన సిటీ లైఫ్లో ఇవన్నీ చాలా దూరం అండి. మనకు పల్లెటూర్లలో వెళ్తే తప్ప మనకి ఇవన్నీ కనిపించవు. మనం ఇట్లాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు ఆ వ్యూని చూస్తుంటే మనసుకు చాలా సంతోషంగా అయితే అనిపిస్తుంది కదా. నెక్స్ట్ మనమైతే ఇంకో టోల్ ప్లాజాకి అయితే వచ్చేసామండి. ఈ టోల్ ప్లాజా ఏంటంటే సింహపురి టోల్ ప్లాజా అనమాట. మనం వెళ్తున్న టోల్ ప్లాజా పేరు సింహపురి. ఇంకా ఇక్కడ నుంచి మనమైతే కారం దోశ తినాలి అని చెప్పాను కదా, అక్కడికైతే వెళ్దాము. ఇంకా మేము ఉప్మా తెచ్చుకున్నాము, ఉప్మా అంటే ప్రీమిక్స్ ఉప్మా తెచ్చాము. బట్ ఇప్పుడైతే మనం నెల్లూరు కారం దోశ తిందామండి, చాలా టేస్టీగా ఉంటుంది. సింహపురి టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనం ఇంకా టోల్ అయిపోగానే మళ్ళీ మనం స్టార్ట్ అవుదాం. ఇక్కడ నుంచి ఇంకా వెళ్తున్నాము. సో మనం కారం దోశ తినాలి అంటే మంచి హోటల్, చిన్న చిన్న హోటల్స్లోనే చాలా బాగా చేస్తారండి. పెద్ద పెద్ద హోటల్స్లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఇంకా టేస్ట్ అయితే అస్సలు బాగోదు. సో మేము కారం దోశ ఎంతమంది కూడా చిన్న హోటల్లో నెల్లూరులో తిన్నాము. ఇవాళ మాత్రం కావలి దగ్గరే చూస్తున్నామండి, ఎందుకంటే నెల్లూరు వెళ్ళే వరకు టైం పట్టొచ్చు. సో కావలి దగ్గర అయితే తినాలి అనుకుంటున్నాము. కావలి దగ్గరలో ఎక్కడైనా మంచి ప్లేస్ కనిపించింది అంటే అక్కడే మనం కొద్దిసేపు ఆగేసి బ్రష్ చేసుకొని టిఫిన్ చేయాలి అని అయితే చూస్తూ వెళ్తున్నాము. సో ఇక్కడ మాకైతే హోటల్స్ అయితే కనిపించాయండి. ఇంకా మేము ఇక్కడ శ్రీ దుర్గా గణేష్ టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆపేసాము. ఇక్కడ షేర్వా దోశ స్పెషల్ అంట, బట్ షేర్వా దోశ అంటే ఏంటో మేము ట్రై చేయలేదు. మేము కారం దోశ తిన్నాక వచ్చాం కాబట్టి అదే చూద్దామని అయితే వచ్చాము. కట్టెల పొయ్యి మీద కారం దోశ, నెయ్యి కారం దోశ సూపర్గా అయితే వీళ్ళు చేస్తున్నారండి. సో మేమైతే ఇంకా అందరం దోశనే చెప్పుకున్నాము, ఒక మా చిన్నారి తప్ప. మా చిన్నారి మాకు ఎప్పుడు డిఫరెంట్గానే ఉంటుంది. అది వడ అండ్ దోశ తింటుంది, వడ అండ్ ఇడ్లీ తింటుంది. ఇంకా మిగిలిన మేమందరం దోశ, నేను నెయ్యి కారం దోశ, మా ఆయన కారం దోశ, మా అత్తయ్య కారం దోశ ఆర్డర్ అయితే పెట్టేసాము. వీళ్ళు ఇంకా చూస్తున్నారు కదా, ఫుల్గా నెయ్యి పోసేసి వాళ్ళు ప్రిపేర్ చేసిన కారం వేసేసి కారం దోశ వేస్తున్నారండి. చూస్తుంటూనే టెంప్టింగ్గా ఉంది. ఇదైతే అస్సలు మిస్ అవ్వద్దు. నేను వీళ్ళని అడిగి మరీ ప్రిపరేషన్ అడిగి మరీ నేను ఇంట్లో చేయడం నేర్చుకున్నాను. అంటే ఈజీనే, బట్ వాళ్ళు చేసే తీరు ఎందుకో చాలా బాగుంటుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో వాళ్ళని అడిగి మరీ నేను ఇంట్లో చేయడం నేర్చుకున్నాను. అప్పటి నుంచి మా ఇంట్లో నాకు కొంచెం టైం ఉన్నప్పుడల్లా కారం దోశ అయితే వేసుకుంటాను. వీళ్ళ దగ్గర ఈ రెడ్ చట్నీతో తింటేనే దోశ టేస్టీగా అయితే ఉంటుంది. సో ఇంకా మా టిఫిన్ అయితే ఇలా ఇవాళ కారం దోశతో అయితే డే స్టార్ట్ అయ్యిందండి ఇవాళ మాది. ఇంకా సూపర్గా అయితే ఉంది వీళ్ళ దగ్గర కారం దోశ, నాకైతే బాగా నచ్చిందండి. కొంచెం స్పైసీగా ఉంది, బట్ ఇలానే ఉంటుంది కారం దోశ. అంటే మా వారిలాగా కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువగా ఇష్టపడతారు, కొంచెం కారం తక్కువ తినే వాళ్ళు కొంచెం స్పైసీగా ఫీల్ అవుతారు. బట్ టేస్ట్ close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. ఇంకా మా టిఫిన్ చేయడం అయితే అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయామండి. నెల్లూరు ఇంకా 12 కిలోమీటర్స్ ఉంది, బెంగళూరు ఇంకా 18 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా ఇలా మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయాము. నెల్లూరుకి కాదు మనం వెళ్ళేది, ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనం ఇంకా చాలా టైం అయితే పడుతుందండి. ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ టిఫిన్ అయితే చేసాం, ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో మనం ఎక్కడ ఉంటామో అసలు లంచ్ చేస్తామా చేయమా అనేది కూడా డౌటే ఇవాళ.
నెక్స్ట్ టోల్ వచ్చేసి సూళ్ళూరుపేట టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో మనం చెన్నై మీదుగా అయితే వెళ్తున్నామండి. చెన్నై అయితే సూపర్గా ఉందండి. అసలు ఎంత పెద్దగా ఉందంటే మనం వెళ్తున్న కొద్దీ చెన్నై వస్తూనే ఉంది, కానీ ఐఫోన్ అయితే అయిపోవట్లేదు. పెద్దగా ఉంది, చాలా బాగుంది చెన్నై అయితే. చెన్నైకి రావడం ఫస్ట్ టైం, బాగా అనిపించింది చెన్నై. మన భాష రాదు ఇక్కడ, వాళ్ళ భాష మనకు అర్థం కాదు. ఇక్కడ నుంచి ఇంకా మనకైతే చుక్కలే. అంటే ఇంగ్లీష్ హిందీ వస్తే తప్ప మేనేజ్ చేయలేము. ఆ తమిళ్ వాళ్ళతో మనతో కాదు. సో చూస్తున్నారు కదా, ఇదంతా చెన్నై అన్నమాట. చాలా పెద్దగా అయితే ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న ఈ లొకేషన్ని నేను వీడియో తీసుకోవట్లేదని నా కూతురు, మమ్మీ ఇక్కడ ఎంత బాగుంది చూడు, నువ్వు ఎందుకు చూస్తలేవు అని చెప్పేసి తండ్రి కూతుర్లు నన్ను తిడుతున్నారు. సో నిజంగా లొకేషన్ అయితే చాలా బాగుందండి. ప్లేసెస్ చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ బస్ స్టాప్ అనమాట, ఇది మీరు చూస్తున్నది ఇక్కడ బస్ స్టాప్. ఇంకా ఈ ప్లేసెస్ అన్నీ చూస్తూ అయితే మేము వెళ్తున్నాము. చెన్నై చాలా బాగుంది, పెద్దగా ఉందండి. తమిళనాడు బస్ మై ఫేవరెట్ బస్. టిఫిన్ చేసాం కానీ లంచ్ కూడా చేయలేదు కదా. సో కాఫీ అన్నా తాగుదాము అని చెప్పేసి ఆల్మోస్ట్ 3 to 4 మిడిల్లో అయితే టైం అవుతుందండి. ఇంకా కాఫీ తాగుదాం, కాఫీ బ్రేక్ తీసుకుందాం. నాకు కూడా డ్రైవింగ్ చేసి కాళ్ళు వస్తున్నాయని చెప్పేసి మా వారు అన్నారు. సో ఇక్కడ మేము కాఫీ అయితే తాగేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోతున్నామండి. ఇంకా ఇదండి ఇవాళ మనం వెళ్తున్న ఫస్ట్ ప్లేస్ ఏంటో తెలుసా? పాండిచ్చేరి. పాండిచ్చేరి ఇక్కడ నుంచి మనకు 130 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందంట అండి. మనకి ఇక్కడ చూపిస్తుంది కదా, 120 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. పాండిచ్చేరి అంటారు, పుదుచ్చేరి అంటారు కదా దాన్ని. పుదుచ్చేరి సేమ్ మినీ గోవా అని అయితే అంటారంట. చాలా బాగుంటుందంట, ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయంట అండి. మాకు టైం ఉంటే ఖచ్చితంగా మీకు చూపిస్తాను, ట్రై చేస్తాను పక్క. ఏమో చూద్దాం మరి, అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ ఏంటి, టైం ఉంటుందా లేదా అనేది ట్రై చేద్దాము. బట్ అక్కడికైతే వెళ్తున్నాము. అట్లీస్ట్ బీచ్ అయినా చూపిస్తాను. బీచ్ చాలా బాగుంటుందంట. మేము అక్కడికి వెళ్ళాలని అసలు ప్లానింగ్ కాదు, కాకపోతే అక్కడ నుంచి వెళ్దాము కొద్దిసేపు, అక్కడ ప్లేసెస్ చాలా బాగుంటాయి అనేసి అయితే అంటున్నాడు. ఏమంటారు, ఫారెన్స్ బిల్డింగ్స్ ఇట్లా, ఇంకా బీచ్, ఇంకా చూడడానికి చాలా ప్లేసెస్ అయితే ఉంటాయంట. బట్ మనకు 1 or 2 days ఉంటే కానీ అక్కడ సరిపోదు, అంత టైం మనకు లేదు కదా. మనం వెళ్ళాలనుకున్న ప్లేస్ కాదు కాబట్టి చూద్దాం, ట్రై చేద్దాం. ఇప్పుడు మనం వచ్చిన టోల్ ప్లాజా వచ్చేసి చెంగల్పట్టు టోల్ ప్లాజా అండి. ఈ టోల్ ప్లాజా మీదంగానే మనమైతే పుదుచ్చేరి వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకు ఇప్పుడు వచ్చిన టోల్ ప్లాజా వచ్చేసి చెంగల్పట్టు అన్నమాట. చెన్నైలో ప్లేసెస్ చాలా బాగున్నాయి, టెంపుల్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి. మేము కార్లో వెళ్తుంటేనే చూస్తున్నాము. సో టెంపుల్స్ కూడా పెద్దగా చాలా చాలా బాగున్నాయి. ఇంకా అన్నీ మేము కార్లో కూర్చొని చూసుకుంటూ అయితే చెన్నై మొత్తాన్ని ఇలా మేము చూస్తూ ముందుకైతే వెళ్తున్నాము. ఇక్కడ చూసేదంతా ఇంకా ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతుందండి. చాలా దూరం వరకు ఫ్లైఓవర్ అయితే వేస్తున్నారు. సో అక్కడ మొత్తం రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది చెన్నైలో కూడా. ఇక్కడ ప్లేసెస్ బాగున్నాయి, కానీ ఇక్కడ ఇంకో మెయిన్ థింగ్ డేంజర్ ఏముంది తెలుసా? డ్రైవింగ్ అయితే ర్యాష్గా ఉందండి. అసలు ఒక కార్ ఇంకో కార్ని గుద్దేటట్టుగానే వస్తుంది. అసలు చూడట్లేదు, ఫాస్ట్ డ్రైవింగ్ ఉంది ఇక్కడ, సైడ్ ఇవ్వట్లేదు. వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తున్నారు, కొంచెం మనం చూసి వెళ్ళాలి అనే ఐడియా అయితే ఇక్కడ ఎవ్వరికి లేదు. అసలు ఓపిక లేదు,
డేంజర్గా అయితే డ్రైవింగ్ చేస్తున్నారండి. ఇక్కడికి వచ్చే వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా అయితే వెళ్ళాలి. చూస్తున్నారు కదా మీరు, ఇంత ప్లేస్ ఉన్నా కానీ అందులోకి దూరిపోతున్నారు. సైడ్ నుంచి అస్సలు ఇవ్వట్లేదు. ఇంకా ఇక్కడ మాకు చూడండి, సైడ్ నుంచి వెళ్తుంటే మనకు ఎంత మొత్తం మన సముద్రానికి దగ్గరలోనే ఈ చెట్లు అయితే ఉంటాయి. ఈ చెట్లు ఉన్నాయి అంటే మనం సముద్రానికి దగ్గరలో ఉన్నాము అనే ఐడియా అయితే వస్తుంది. అవునా కాదా చెప్పండి. ఇంకా ఇక్కడ అయితే మేము దగ్గరికి, పుదుచ్చేరి దగ్గరికి అయితే వస్తున్నాము. మనం 32 నేషనల్ హైవే మీదుగా అయితే పుదుచ్చేరి అయితే వస్తున్నామండి. ఇంకో విషయం ఏంటో తెలుసా, పుదుచ్చేరిలో మనకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పెట్రోల్ మనకు ఇక్కడ 102 ఉంటే అక్కడ 82నే ఉంటుందండి. సో మనకు పెట్రోల్ ఇక్కడ ఫుల్ చేయించుకుంటే కొంచెం అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. ఇంకా ఇక్కడ జెంట్స్కి ఇష్టమైనది ఏంటి అంటే వైన్స్, అంటే తాగే వాళ్ళకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. వైన్ కూడా ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ అంట అండి. మన దగ్గర 100 ఉండేది, ఇక్కడ 50 రూపీస్ అంట. సో మనమైతే పుదుచ్చేరికి అయితే వచ్చేసాము. మరి పెట్రోల్ తక్కువ కదా, సో మేమైతే పెట్రోల్ కోసం వెతుకుతూ ఉన్నామండి. పెట్రోల్ బంకులు అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఇక్కడ ట్యాంక్ ఫుల్ చేయించుకుంటే మనకు 200-300 సేవ్ అవుతుంది. సో మనం పెట్రోల్ ఫుల్ చేయించుకుందాము అని ఒక పెట్రోల్ బంక్ అయితే దొరికిందండి. ఇక్కడ 82 రూపీస్ అంట. మన దగ్గర 102 కదా, ఇక్కడ 82 రూపీస్కి లీటర్ అంట. ఇంకా ట్యాంక్ ఫుల్ అయితే చేయించుకున్నాము. సో మాకు 200 అయితే సేవ్ అయ్యిందండి. ఇలా మరి కొన్ని టైమ్స్ ఇలా ఎక్కడైనా సేవ్ అవుతుంది అమౌంట్ అంటే అక్కడ మనం కొంచెం వాడాలి, బ్రెయిన్ అనేది కొంచెం వాడాలి. 200 కదా అనుకోవచ్చు, 200 అయినా 1. సో ఇంకా మేము ఇలా రూమ్స్ వెతుకుతూ అయితే వెళ్తున్నామండి. 3000-4000లే ఉన్నాయి. ఎవరిని అడగాలన్నా కూడా అస్సలు ఏం అర్థమయ్యట్లేదు. లాస్ట్కి ఒక రూమ్ అయితే చూసాము. సో దాని ప్రైస్ వచ్చేసి 1500 అంట 1 నైట్కి. ఇంకేం చేస్తాం, తప్పదు కదా మరి, 1500 అన్నా ఎక్కువే మనకు, బట్ తప్పదు. ఇంకా ఫుడ్ అయితే బయట తినేది లేదు కాబట్టి అందులోకి మనం మిక్స్ చేసుకోవాలి. సో 1500 పెట్టేసి రూమ్ అయితే తీసుకున్నామండి. అంత ఏం బాగోలేదు, బట్ టైం ఇంకా మనకు ఒకరోజు అడ్జస్ట్ అవ్వాల్సిందే. రూమ్ చూడండి నార్మల్గా ఉంది. సో ఇంకా మేము అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి, వాళ్ళందరూ ఫ్రెష్ అప్ అవుతున్నారు. నేనైతే తీసుకెళ్ళిన రైస్తో అయితే అన్నం అయితే చేస్తున్నానండి, ఎందుకంటే కర్రీలు పచ్చళ్ళు ఉన్నాయి కదా. సో ఈ విధంగా ఈరోజు నైట్ అయితే డిన్నర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. అన్నం వండేసాను, ఇంకా పచ్చళ్ళు కారపొడులు వేసుకొని మా పిల్లలు అయితే తిని పడుకోవాలి. ఇంకా నాకు కూడా నిద్ర వస్తుందండి. ఓకే బాయ్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలా వెళ్ళాలి అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకా ఎక్కడికి వెళ్ళాము అనేది చూస్తూనే ఉండండి. రేపటి వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. పుదుచ్చేరిలో ఉన్న మెయిన్ బ్యూటిఫుల్ ప్లేసెస్ close till I get up. Time is barely on our side.